బ్లూ ప్రింట్ లేకుండా మీరు ఎప్పుడు కూడా ఏది చదవకండి, ఓకేనా? బ్లూ ప్రింట్ ఉంటే 4 మార్క్స్ ఏ చాప్టర్ చదవాలి, 8 మార్క్స్ ఏ చాప్టర్ చదవాలి, అండ్ అలాగే 2 మార్క్స్ ఏ చాప్టర్ చదవాలి అనేది ఒక క్లియర్ ఐడియా ఉంటుంది అనమాట. దాన్ని బట్టే మీ ప్రిపరేషన్ ఉన్నట్లయితే 2 మార్క్స్ ఒకరోజు చదవచ్చు, అండ్ ఒక హాఫ్ డే 2 మార్క్స్ పెడితే, ఒక హాఫ్ డే 4 మార్క్స్ పెడితే, ఒక హాఫ్ డే 8 మార్క్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కవర్ చేయడానికి, సిలబస్ తొందరగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది క్లియర్ గా మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏపీ వాళ్ళకి సెట్ 1, 2, 3 ఉంటాయి, అండ్ తెలంగాణ వాళ్ళకి సెట్ ఏబిసి ఉంటాయి. ఈ మూడిట్లో ఏ సెట్ మీకు ఆ సబ్జెక్ట్ నాడు రిలీజ్ అవుతుందో ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఎగ్జామ్ రోజు ముందు 9కి ఎగ్జామ్ అంటే 6 o'clock 6:30 లోపు మీకైతే లైవ్ లోకి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సెషన్ కి సంబంధించి, ఆ ఎగ్జామ్ కి సంబంధించి సెట్ తెలుసుకున్నట్లయితే మీరు కొంత ఫ్రీ మూవ్ అవ్వచ్చు అనమాట. ఏ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒక ఐడియాతో మీరు మళ్ళీ ఒకసారి చూసుకొని ఆ 2-3 hours చెక్ చేసుకుని మీరైతే ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కి 60 out of 60 మార్కులు రావడానికి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ ఎంచుకోండి, అండ్ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. రానున్నటువంటి ఎగ్జామినేషన్స్ సంబంధించి మీకు 2-3 hours ముందుగానే ఎగ్జామినేషన్ సంబంధించిన సెట్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకి సెట్ 1, 2, 3 ఉంటాయి, అండ్ తెలంగాణ వాళ్ళకి సెట్ ఏబిసి ఉంటాయి. ఈ మూడిట్లో ఏ సెట్ మీకు ఆ సబ్జెక్ట్ నాడు రిలీజ్ అవుతుందో ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఎగ్జామ్ రోజు ముందు 9కి ఎగ్జామ్ అంటే 6 o'clock 6:30 లోపు మీకైతే లైవ్ లోకి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సెషన్ కి సంబంధించి, ఆ ఎగ్జామ్ కి సంబంధించి సెట్ తెలుసుకున్నట్లయితే మీరు కొంత ఫ్రీ మూవ్ అవ్వచ్చు అనమాట. ఏ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒక ఐడియాతో మీరు మళ్ళీ ఒకసారి చూసుకొని ఆ 2-3 hours చెక్ చేసుకుని మీరైతే ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మన ఛానల్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఈ మెటీరియల్ ఇప్పుడు చేసేటువంటి ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ అనేది మీకు మన ప్లే స్టోర్ లో ఉన్నటువంటి మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, పైన 3 buttons ఉంటాయి. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు మీ మొబైల్లో పైన టాప్ లో 3 dots ఉంటాయి. 3 dots మీద క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్ అని కనబడుతుంది. ఆ ఫ్రీ మెటీరియల్ లోకి వెళ్ళినట్లయితే ఈ పీడిఎఫ్ మీకు దొరుకుతుంది. ఇదే కాదు, చాలా ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి. మీకు కావాల్సినవి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూసుకోండి. డెఫినెట్ గా మంచి మార్కులు అయితే తెచ్చుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించి ముఖ్యంగా 8 marks సంబంధించి, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ కి సంబంధించి ఒక 8 marks వస్తుంది, అండ్ పెరిప్లానెటా అమెరికానా, అండ్ సెకండ్ వచ్చేసి కాక్రోచ్ సంబంధించి ఒక ఎస్ఏ టైప్ వస్తుంది, అండ్ ఆ తర్వాత ఎకాలజీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఒక ఎస్ఏ టైప్ వస్తుంది. ఇవి ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఇక 4 marks సంబంధించి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇది బ్లూ ప్రింట్ అనమాట. బ్లూ ప్రింట్ లేకుండా మీరు ఎప్పుడు కూడా ఏది చదవకండి, ఓకేనా? బ్లూ ప్రింట్ ఉంటే 4 marks ఏ చాప్టర్ చదవాలి, 8 marks ఏ చాప్టర్ చదవాలి, అండ్ అలాగే 2 marks ఏ చాప్టర్ చదవాలి అనేది ఒక క్లియర్ ఐడియా ఉంటుంది అనమాట. దాన్ని బట్టే మీ ప్రిపరేషన్ ఉన్నట్లయితే 2 marks ఒకరోజు చదవచ్చు, అండ్ ఒక హాఫ్ డే 2 marks పెడితే, ఒక హాఫ్ డే 4 marks పెడితే, ఒక హాఫ్ డే 8 marks పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కవర్ చేయడానికి, సిలబస్ తొందరగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది క్లియర్ గా మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ మనం బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వివాక్స్ అండ్ మస్కిటో. సో మస్కిటోకి సంబంధించి ప్లాస్మోడియం వివాక్స్ అండ్ మస్కిటో ఖచ్చితంగా అడుగుతున్నారు ఈ క్వశ్చన్. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ Ascaris lumbriocytes with the help of a neat labeled diagram. And third question, explain the structure and life cycle Entamoeba histolytica with the help of neat and labeled diagrams. And fourth one వచ్చేసి describe the life cycle of Plasmodium vivax in man. Fifth question చూడండి, describe the life cycle of Wuchereria bancrofti. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఈ 5 క్వశ్చన్స్ అయితే ఒక 8 marks క్వశ్చన్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు ప్లాస్మోడియం కి సంబంధించింది ఒకటి, ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ నీట్ లేబుల్ డయాగ్రామ్ తో లైఫ్ సైకిల్ ఆఫ్ Ascaris lumbriocytes కి సంబంధించి ఈ 2 క్వశ్చన్ల నుంచే ఎక్కువ సార్లు కవర్ అవుతుంది ప్రీవియస్ క్వశ్చన్లు చూస్తే. అండ్ అలాగే నెక్స్ట్ చాప్టర్ లో పెరిప్లానెటా, ఇది కాక్రోచ్ సంబంధించి. ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ 1 లో డిస్క్రైబ్ ద digestive system of cockroach with the help of a neat label diagram. And second వచ్చేసి describe the blood circulatory system of Periplaneta in detail and draw a neat label diagram. Third one చూడండి, describe the respiratory system of cockroach with the help of a neat label diagram. So అందుకే చాప్టర్ ఇది Periplaneta
అమెరికానా అంటే కాక్రోచ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది అనమాట. ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవచ్చు. విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ అయితే ప్రాక్టీస్ చేయండి, గ్యారంటీగా అడుగుతున్నటువంటి ప్రశ్న. నెక్స్ట్ మీకు 8th యూనిట్ 8 లో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎకోసిస్టమ్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ ఇది ఖచ్చితంగా అడుగుతాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ సంబంధించి. అండ్ లిస్ట్ అవుట్ ద మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ డిస్క్రైబ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవేవి ఉంటాయి, అవి ఏ విధంగా హ్యూమన్ బీయింగ్స్ కి ఎఫెక్ట్ చేస్తాయి అనేది. అండ్ డిస్క్రైబ్ లేక్ యాజ్ అన్ ఎకోసిస్టమ్ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద వేరియస్ జోన్స్ అండ్ ద బయోటిక్ కాంపోనెంట్స్ ఇన్ ఇట్. ఓకే, ఈ మూడిట్లోంచి ఒక క్వశ్చన్. చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి. ఫస్ట్ చాప్టర్ కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా ప్లాస్మోడియం వివాకి సంబంధించి మస్కిటోకి సంబంధించింది ఒకటి చదవండి. అండ్ ఆ తర్వాత ప్లాస్మోడియం సైకిల్ కి సంబంధించి ఒకటి చదవండి. అండ్ సెకండ్ థర్డ్ చాప్టర్స్ అయితే ఈజీగా 3 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక 4 మార్క్స్ విషయానికి వస్తే ఈ 4 మార్క్స్ లో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ లో మీరు చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ఏవే క్వశ్చన్స్ అయితే ఇప్పటిదాకా ప్రిపేర్ కాలి ఉన్నాయో, ఏమైనా ప్రిపేర్ కాని ఉంటే క్వశ్చన్లు మాత్రం అవి ఒకసారి చూసుకొని వాటికి ఆన్సర్లు నేర్చుకోండి. అప్పుడు మీకు ప్రిపేర్ అయ్యే ఎలాగ ఉన్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా గన్ షాట్ గా అడుగుతున్నటువంటి ప్రశ్నలు. మీరు ఏదైనా మిస్ చేస్తుంటే ఓకే చదవండి, లేదా మిస్ చేయకుండా ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా యానిమల్ డైవర్సిటీకి సంబంధించి కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పీడిఎఫ్ కావాలంటే మాత్రం మన మొబైల్ యాప్ లోకి వచ్చేయండి. అక్కడ మీకు ఫ్రీ మెటీరియల్ లో అయితే ఈ మొబైల్ యాప్ లో ఈ పీడిఎఫ్ ని షేర్ చేస్తాను. అక్కడ ఆల్రెడీ కెమిస్ట్రీ 1, కెమిస్ట్రీ 2, అండ్ ఫిజిక్స్ 1, ఫిజిక్స్ 2, అండ్ బాటనీ 1, బాటనీ 2, జువాలజీ 1, జువాలజీ 2, మ్యాథ్స్ 1A, 1B అన్ని కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో నేను స్క్రాల్ డౌన్ చేస్తుంటే మీరు ఒకసారి అయితే వీటిని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. బుల్లెట్ బేబీ మీద డిపెండ్ అవ్వకండి. కంప్లీట్ గా 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ రావాలంటే మాత్రం మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాల్సిందే. బుల్లెట్ బేబీలో ఉన్న క్వశ్చన్స్ కాకుండా అదర్ దాన్ బుల్లెట్ బేబీ వస్తే మాత్రం మీరు దానికి సంబంధించిన మెటీరియల్ నుంచి వేరే మెటీరియల్ నుంచి మీరైతే ఆన్సర్స్ నేర్చుకోండి. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తే మాత్రం వెరీ షార్ట్ ఆన్సర్ విషయంలోనే చాలా మంది స్టూడెంట్స్ 10/10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేక 7, 8, 9 క్వశ్చన్స్ వరకు మాత్రం రాస్తుంటే ఏదో 1-2 క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్ గా మిస్ అవుతుంటారు అనమాట. బట్ ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని నేర్చుకోండి. పక్కాగా మీరు 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10 అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లేదా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ మెటీరియల్ లోకి వచ్చేయండి. మీకు జువాలజీ 1, బాటనీ 1 అనేటువంటి మెటీరియల్ కనిపిస్తుంది. దానికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ మొబైల్లో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. రైట్నా? ఎస్, ఇది 2 మార్క్స్ సంబంధించి. ఓకే, రైట్. సో ఇలా అన్ని చాప్టర్స్ సంబంధించి కూడా నేను క్వశ్చన్స్ అయితే ముందు ఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్వశ్చన్స్ ఇక 2 మార్క్స్ 4 మార్క్స్ సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఓకేనా. సో ఇది వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.